హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు మన పూర్ణాస్ కిచెన్లో చూపించబోతున్న రెసిపీ సేమియా పాయసం. బేసిక్గా ఏదన్నా ఫెస్టివల్స్కైనా ఏదన్నా అకేషన్స్కైనా స్వీట్ చేయాలనిపిస్తే మనకి ముందుగా గుర్తొచ్చేది పాయసం. సేమియా పాయసం ఈ ప్రాసెస్లో చేస్తే చల్లారాక కూడా థిక్గా అవ్వకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది. ముందుగా ఒక కాపర్ కోటెడ్ బౌల్ తీసుకొని అందులో సగ్గుబియ్యం వేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా డస్ట్ ఉంటే పోవడానికి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 30 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పక్కకు తీసేసుకొని సేమ్ పాన్లో సేమియా వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా కొంచెం దగ్గరుండి కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఊరికే మాడిపోతుంది. చాలామంది సేమియా డైరెక్ట్గా పాలల్లో వేసి ఉడికించుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక్కసారి నేతిలో ఫ్రై చేసుకొని తీసుకుంటే పాయసం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సేమియా ఈ కలర్లోకి వచ్చాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం గిన్నెని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సన్న సగ్గుబియ్యం అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చాలామంది లావు సగ్గుబియ్యం కూడా తీసుకుంటారు. ఆ లావు సగ్గుబియ్యం వల్ల పాయసం అనేది చల్లారాక స్టిక్కీగా అయిపోతుంది. సగ్గుబియ్యం ఎంత ఎక్కువ నానితే అంత తక్కువ టైంలో ఉడికిపోతాయి. సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయాక అందులోకి 1 కప్పు చిక్కటి పాలు యాడ్ చేసుకొని పైకి పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసుకొని సేమియా కూడా మెత్తగా కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. సేమియా వేసాక ఉండలు లేకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. సేమియా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్లో స్వీట్నెస్కి సరిపోయేంత బెల్లం, కొంచెం యాలకుల పొడి, 1 గ్లాస్ వాటర్, అలాగే 2 స్పూన్లు పంచదార కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న పాకాన్ని పాలల్లో వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పాయసం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంది. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే కమ్మటి సేమియా పాయసం రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.